నాగార్జున సాగర్ జలాశయంకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం నుంచి 1,03,094 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇందులో సాగర్కు 65,876 క్యూసెక్కుల నీరు వస్తుంది. సాగర్ జలాశయం నుంచి దిగువకు 44,141 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు నీటి మట్టం చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి పులిచింతలకు 34,190 క్యూసెక్ల నీరు వస్తుంది. సాగర్కు మళ్లీ వరద పెరుగుతుండటంతో మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయంకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం నుంచి 1,03,094 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇందులో సాగర్కు 65,876 క్యూసెక్ల నీరు వస్తుంది. సాగర్ జలాశయం నుంచి దిగువకు 44,141 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు నీటి మట్టం చేరింది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి పులిచింతలకు 34,190 క్యూసెక్ల నీరు వస్తుంది. సాగర్కు మళ్లీ వరద పెరుగుతుండటంతో మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయంకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం నుంచి 1,03,094 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇందులో సాగర్కు 65,876 క్యూసెక్కుల నీరు వస్తుంది. సాగర్ జలాశయం నుంచి దిగువకు 44,141 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.10 అడుగులకు నీటి మట్టం చేరింది. ఇక డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ నుంచి పులిచింతలకు 34,190 క్యూసెక్కులు నీరు వస్తుంది. రైట్గా నాగార్జున సాగర్కు వరద పోటెత్తడం దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మరోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ప్రభావం అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. మొదటి వరకు కూడా నాగార్జున సాగర్ సంబంధించి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్ వచ్చేసి సాగర్ కు నీటి విడుదల చేసిన పరిస్థితి ఉంది. దాదాపు ఈ యొక్క ఫ్లో అనేది కంటిన్యూ కొనసాగడంతో దాదాపు 6 నుంచి 7 రోజుల పాటు ఈ యొక్క గేట్ నీటిని దిగువ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వరద ప్రభావం క్రమేపీ తగ్గడంతో తిరిగి గేట్ మొత్తం పూర్తిగా మూసివేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తున్నప్పుడు మరి ఎగువ ప్రాంతంలో వస్తున్నటువంటి వర్షాలతో మళ్ళీ సాగర్ జలాశయంలో నీరు అనేది చెప్తున్న పరిస్థితి కనుక ప్రజెంట్ గా 64,000 క్యూసెక్ల నీరు అనేది సాగర్ జలాశయంలోకి వస్తుండగా దాదాపు 44,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాలంతో పాటు అదేవిధంగా జల విద్యుత్ కూడా వాటిని వినియోగిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనబడుతుంది. ప్రజెంట్ డ్యామ్స్ నీటి సామర్థ్యము 590 అడుగులు 589.10 అడుగులకు నీరు పట్టడం జరిగింది. అంటే దాదాపు గరిష్ట నీటి మట్టానికి నీరు అనేది చేరుకున్న పరిస్థితి ఉంది. టీఎంసీలను కూడా 312 టీఎంసీల నీటి సామర్థ్యం కానీ ఈ యొక్క ప్రాజెక్టులో పెద్దంతో చూస్తే మాత్రం 309 టీఎంసీల నీరు అనేది వచ్చి చేరడంతో ఏ సమయంలో సరే గేట్ ఎత్తడానికి మాత్రం అధికారులు ప్రయత్నాలు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఫ్లో అనేది దాదాపు 64,000 క్యూసెక్ల దాకా వస్తూ ఉండటం వల్ల డ్యామ్ సేఫ్టీ దృష్ట్యా భద్రత దృష్ట్యా కూడా 587 అడుగులు వచ్చిన తర్వాత ఖచ్చితంగా గేట్స్ ను ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో దానిలో భాగంగా ఇప్పుడు 590 అడుగులు చేరుకుంది కాబట్టి ఏ క్షణమైనా సరే గేట్లు ఎత్తే అవకాశం అయితే క్లియర్ గా కనపడుతూ ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.